హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ ఉద్యోగం కోసం కలలుగంటున్న మీ అందరికీ కూడా ఒక పెద్ద అప్డేట్. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది విడుదలైంది. రాష్ట్రంలో దాదాపు 7,437 పోలీస్ అండ్ ఇతర హోంశాఖ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB అధికారికంగా నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. మరి ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఏంటి, ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ నియామకం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా చర్చిద్దాం. మీరు లేదా మీ ఫ్రెండ్స్ పోలీస్ కొలువు కోసం ఎదురు చూస్తున్నట్లయితే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఎందుకంటే ఇక్కడ దొరికేటువంటి సమాచారం మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే మన తెలుగు ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. ఇక భారీగా పోలీస్ ఉద్యోగాల నియామకం పూర్తి వివరాలు, తెలంగాణ పోలీస్ జాబ్ కోసం లక్షల మంది ఎదురు చూసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వాళ్ళ నిరీక్షణకి ఇప్పుడు తెరబడింది. హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు TGPRB దీనికి సంబంధించినటువంటి 4 వేర్వేరు నోటిఫికేషన్లు అధికారికంగా వెబ్సైట్ అనేటువంటి TGPRB.in అనేలో దాంట్లో విడుదల చేసింది. మొత్తం 7,437 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఈ నియామక ప్రక్రియను మన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చేపడుతుంది. కేవలం పోలీసులు కాకుండా ఫైర్, జైళ్లు అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ SPF ఉంది కదా, ఇలాంటి కీలక విభాగాల్లో కూడా ఈ రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది అనమాట. దీనివల్ల అభ్యర్థులకు ఒకేసారి అనేక అవకాశాలు అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. నిజానికి నిరుద్యోగ యువత దాదాపు 20,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ధర్నాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం 7,437 పోస్టులకు మాత్రమే అనుమతి అనేది ఇచ్చింది. ఈ సంఖ్య ఆశించిన దానికంటే కూడా చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఇది నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం. నిరాశపడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పట్టుదలతో ప్రిపరేషన్ మొదలు పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఇక ప్రభుత్వం ఈ నియామక ప్రక్రియ మీద సీరియస్గా దృష్టి పెట్టింది. దశల వారీగా అనుమతులు మంజూరు చేసి ఇప్పుడు నియామక మండలి నోటిఫికేషన్లు అయితే జారీ చేసింది. ఈ పోస్టుల వివరాలు ఏ విభాగంలో ఎన్ని ఉన్నాయి అంటే, ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పోస్టుల అధికారిక వివరాలన్నీ నేను చెప్తాను చూడండి. పోలీస్ కానిస్టేబుల్ సివిల్స్ అత్యధికంగా 3,697 పోస్టులు ఉన్నాయన్నమాట. పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్ AR విభాగంలో 1,052 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ SPF కానిస్టేబుల్స్లో 1,380 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ SPF సబ్ ఇన్స్పెక్టర్ SI స్థాయిలో 44 SI పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఫైర్ ఫైటర్ కింద అగ్నిమాపక శాఖలో 751 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టేషన్ ఫైర్ ఆఫీసర్లో 39 పోస్టులు ఖాళీ ఉన్నాయి. జైళ్ల శాఖ వార్డర్లో పురుష మరియు మహిళా వార్డర్ల పోస్టులు మొత్తం కలిపి దాదాపుగా 208 వరకు కూడా ఖాళీ ఉన్నాయి. ఇక ఇతర SI ASI పోస్టులు సివిల్ కానీ AR కానీ TGSV ఇలాంటి విభాగాల్లో మరికొన్ని SI ASI పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. ఈ సంఖ్యలన్నీ కూడా అధికారిక నోటిఫికేషన్ నుంచి తీసుకునే పూర్తి వివరాలకు మీరు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ని కంపల్సరీగా సందర్శించండి. ఇక ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మాత్రం ఒక క్షణం ఆగి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి ఎందరో ఉద్యోగార్థులకు సరైనటువంటి సమాచారాన్ని అందించడానికి ఇది నాకు బూస్టింగ్ అయితే అవుతుంది. ఇక నిరుద్యోగులకి ఇది ఎందుకు ఒక మంచి అవకాశం అని నేను అంటున్నానంటే, ఈ నోటిఫికేషన్ కేవలం ఒక జాబ్ అలర్ట్గా కాకుండా ఒక పెద్ద అవకాశంగా ఎందుకు చూడాలి అంటే, భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. ఒకేసారి దాదాపు 7,437 పోస్టులు భర్తీ అంటే పోటీలో ఎక్కువ మందికి అవకాశం అయితే దొరుకుతుంది. మీరు ఆశించినంత 20,000 రాలేదు, అయినప్పటికీ కూడా 7,000 పోస్టులతో అయినా మనం ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిన టైం అయితే గ్యారంటీ ఉందన్నమాట. ఇంకా వివిధ శాఖల్లో కొలువులు చూసుకుంటే కేవలం పోలీస్ అనే కాకుండా ఫైర్ కానీ, జైళ్లు కానీ, SPF కానీ ఇలాంటి డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి. దీనివల్ల మీ ఆసక్తికి అర్హతకి సరిపోయేటువంటి పోస్ట్ని మీరు ఎంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇంటర్ అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. మొత్తం పోస్టుల్లో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటికి సాధారణంగా ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. దీనివల్ల డిగ్రీ లేనటువంటి లక్షల మంది యువత కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక 4వది ఏంటంటే, గ్రామీణ యువతకి ఇది వరము. పోలీసు ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ సహజంగా గ్రామీణ యువతకు ఉంటుంది. ఈ భారీ నియామకం అనేది వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పిస్తుంది ఇంటర్మీడియట్ అర్హతతోనే. ఇక అర్హతలు ఎలా ఉన్నాయంటే, అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు నేను చెప్తాను చూడండి. విద్యార్హతలు అయితే
కానిస్టేబుల్కి అంటే అన్ని విభాగాల కానిస్టేబుల్స్కి ఇంటర్మీడియట్ లేదా ఈక్విలెంట్ పరీక్ష పాస్ అయి ఉండాలన్నమాట. సబ్ ఇన్స్పెక్టర్ల, ఎస్ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వీటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. వయో పరిమితికి వచ్చేసరికి కానిస్టేబుల్ పోస్టులకేమో సాధారణంగా 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే ప్రభుత్వం వయో పరిమితిని పెంచే ఛాన్స్ ఉంది. ఎస్ఐ పోస్టులకు సాధారణంగా 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. వీటికి కూడా అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ప్రభుత్వ రూల్స్ ప్రకారం కొన్ని వయో పరిమితి సడలింపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వర్తిస్తాయి అనమాట. ఈ పూర్తి వివరాలకు మీరు నోటిఫికేషన్ చూడండి. ఇక ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది చాలా మందికి తెలిసిందే. టీఎస్ఎల్ పిఆర్బి ఎంపిక ప్రక్రియ చాలా పక్కాగా ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం ఎంపిక ప్రక్రియలో మొత్తం 4 దశలు అనేవి ఉన్నాయి. ఒకటి ప్రిలిమినరీ రాత పరీక్ష ఉంటుంది, పీడబ్ల్యూటీ. ఇది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇందులో అర్హత సాధించిన వాళ్ళని తర్వాత దశకి ఎంపిక చేస్తారనమాట. రెండోది శారీరక కొలతల పరీక్ష ఉంటుంది, పిఎంటి. ఇందులో అభ్యర్థుల ఎత్తు కానీ, ఛాతి కానీ, తర్వాత కొలతలు ఇవన్నీ కూడా చూస్తారనమాట. మూడోది ఏంటంటే శారీరక దారుఢ్య పరీక్ష, పీఈటీ అంటే చాలా కీలకమైన దశ. ఇందులో రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ, షార్ట్ పుట్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. పోస్ట్ని బట్టి ఈవెంట్స్ అన్ని అటు ఇటుగా మారే అవకాశం ఉంది. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే ఫైనల్ రిటర్న్ టెస్ట్. ఇది ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కులే మీ ఫైనల్ ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి. ఇంకా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ సర్టిఫికెట్లు పరిశీలించి అన్నీ సరిగ్గా ఉంటే వాళ్ళ రిక్రూట్మెంట్ అనేది ఫైనల్ చేస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి గైడెన్స్ కోసం అధికారిక నోటిఫికేషన్ మీరు క్షుణ్ణంగా చదవండి, చాలా చాలా ముఖ్యము. ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టడం చాలా చాలా ముఖ్యము. ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ గ్రౌండ్ ప్రాక్టీస్ మొదలు పెట్టండి. నోటిఫికేషన్ తర్వాత ఫిజికల్ ఈవెంట్స్కి ఎక్కువ టైం ఉండకపోవచ్చు కాబట్టి ఇందుకే ఇప్పటి నుంచే మీరు రన్నింగ్ కానీ ఇతర ఈవెంట్స్ కానీ ప్రాక్టీస్ అయితే చేయండి. రెండోది సిలబస్ మీద పట్టు సాధించండి. అధికారిక సిలబస్ డౌన్లోడ్ చేసుకొని దాని మీద పూర్తి అవగాహన అనేది పెంచుకోండి. ఇక మూడోది బేసిక్స్ మీద దృష్టి పెట్టండి. అథమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, కరెంట్ అఫైర్స్ లాంటి సబ్జెక్టుల మీద మీరు ఫోకస్ అయితే చేయండి. నాలుగోది పక్కా ప్లాన్తో ప్రిపరేషన్ అయితే అవ్వండి. మీ ప్రిపరేషన్ మరింత సులభతరం చేయడానికి మా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ మీకు అండగా ఉంటుంది. దీని పేరు కూడా మార్దామని చూస్తున్నాను, కానీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ లింక్ అయితే నేను కింద పెడతాను. మునుపెన్నడూ లేని విధంగా పోలీసు ఉద్యోగాల నుంచి గ్రూప్స్ వరకు కూడా అన్ని పరీక్షలకు ఉపయోగపడేలాగా 1 year వ్యాలిడిటీ పాస్ని అందిస్తున్నాం మేము. ఇది 499 రూపాయలకే ఈ పాస్ అనేది దొరుకుతుంది. ఈ ఒక్క పాస్తో మీరు అన్ని ఉద్యోగాలకు ఒకే చోట ప్రిపేర్ అవ్వచ్చు. ఏడాది వరకు కూడా మీకు ఇది అందుబాటులో ఉంటూ ఉందన్నమాట. యాప్ డౌన్లోడ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఫైనల్గా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం 7437 హోంశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులకు ఒక అవకాశము. కానిస్టేబుల్, ఎస్ఐ, ఫైర్ ఫైటర్ లాంటి రకరకాల పోస్టులతో వచ్చినటువంటి ఈ మెగా రిక్రూట్మెంట్ పక్కా ప్లాన్తో పట్టుదలతో కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా విజయాన్ని అయితే అందిస్తుంది. పోలీసు ఉద్యోగం కేవలం జీతం కోసంగా చేసేది మీకు తెలుసు. అదొక బాధ్యత, సమాజానికి సేవ చేసేటువంటి గౌరవం. ఈ అవకాశం అందుకోవడానికి ఇప్పుడే మీరు రెడీ అవ్వండి. మీ లక్ష్య సాధనలో మేము మీకు తోడుగా ఉంటాము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూపులలో కూడా షేర్ చేయండి. సరైన టైంలో అందించినటువంటి సమాచారం ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఈ ఉద్యోగాలు మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్స్లో అడగండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పోలీస్ ఉద్యోగాల ప్రిపరేషన్ సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోలు వస్తాయి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని నేను రేపు ఉదయం దాన్ని పెడతాను. దాన్ని ఏది 1 year పాస్ పెడతాను. ఆ స్కీమ్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్, అందరికీ ఆల్ ద బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ.